ఎవరు? ఏమైంది? ఏమైంది మనో? ఏమైంది మనో? ఏం లేదు ప్రియా, నువ్వు పడుకో, పడుకో, నిద్రపో. మనో మనో ప్రియాని చూసినట్టు చూస్తున్నారు. మనో ఏమైంది? మనో ఏమైంది? నేను నేను ప్రియని. ఏదైనా పీడకలు వచ్చిందా? మనం ఓకే, పర్వాలేదు పర్వాలేదు. మనో ప్లీజ్ రిలాక్స్, పడుకో. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మనం నా వల్ల నా కుటుంబానికి ఒక పెద్ద ఆపద వచ్చే అవకాశం ఉంది. లేదు, నేను కన్ఫర్మ్ గానే చెప్తాను. నేనున్న మానసిక పరిస్థితుల్లో నా చేతులే నా కుటుంబంలో వాళ్ళని చంపేస్తారు. అర్థమైందని చెప్పింది. ఏమిటి మీరు ఇంత ఫులిష్ గా మాట్లాడుతున్నారు? ఇప్పుడు నేనేం చెయ్యాలి? అడ్డమైన కళలన్నీ వస్తున్నాయి.
రాత్రిళ్ళు వస్తున్నాయి, పగటి కూడా వస్తున్నాయి. వేటి నమ్మాలో వేటి నమ్మకూడదు నాకేం అర్థం కావట్లేదు. ఏది నిజమో ఏది అబద్ధం. కానీ ఒకటి ఇందులో తప్పించుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లి బంధించేయండి, నేను ఎక్కడికి తప్పించుకోకూడదు. రెండోది, నన్ను చంపేసేయండి. డోంట్ బి ఎమోషనల్. లేదు, నేను ఎమోషనల్ గా మాట్లాడలేదు, నేను ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను. నన్ను చంపేయండి. ఎందుకంటే నా వల్ల నా కుటుంబానికి ఏదైనా జరిగితే నేను ఖచ్చితంగా ప్రాణంతో ఉండడం దర్ ఇస్ నో పాయింట్. అందుకని వాళ్ళు ఏదైనా చేయాలంటే నన్ను చంపేసేయండి, దయచేసి నన్ను చంపండి. ఏమిటి పిచ్చివాళ్ళగా? సేవ్ మీ, కిల్ మీ. ఫస్ట్ కామ్ డౌన్. యు కామ్ డౌన్. చెప్పు శివ. నువ్వు నేను మాట్లాడుతున్నాడు. డాక్టర్, నాకు ఒక ఐడియా వచ్చింది డాక్టర్. వీడిని ఇక్కడే ఉంచుతాం. వీడి ఫ్యామిలీని మాత్రం వీడికి తెలియకుండా ఏదైనా ఫ్లైట్ ఇచ్చి దూరంగా పంపించేద్దాం. ఒకవేళ వీడి ఇక్కడ నుంచి ఎస్కేప్ అయినా వాడి ఫ్యామిలీని ఏమీ చేయలేరు, వాళ్ళు సేఫ్ గా ఉంటారు. ఏమంటారు? వాట్ థాట్ శివ. ఈ ఐడియా బాగుంది శివ, ఈ ఐడియా చాలా బాగుంది. ఇట్స్ బ్రిలియంట్ ఐడియా. నా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ ఫ్లైట్ టికెట్స్ కొని వాళ్ళని దూరంగా ఎక్కడికైనా పంపించేయండి. ఎక్కడికైనా నాతో చెప్పకండి. మనోహర్, ఈ టైంలో నేను ఎక్కడికి వెళ్ళను? టికెట్స్ ఎక్కడ బుక్ చేయాలి? ఇంటర్నెట్ ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్, ప్రింటర్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇంటర్నెట్ ఓపెన్ చేయండి, టికెట్స్ బుక్ చేయండి, ప్రింట్అవుట్ తీయండి, డైరెక్ట్ గా మా ఇంటికి వెళ్ళండి. వాళ్ళు ఎక్కడికైనా దూరంగా పంపించండి. ఎక్కడికైనా మాత్రం నాతో చెప్పకండి, వీటితో నువ్వు చెప్పకండి. ఒకవేళ మా ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఏదైనా అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పండి. ప్రియా, అదే ఐఎమ్ సో సారీ సార్. నాకు ప్రియని ఫోన్ చేయమనండి, నేను డీటెయిల్ గా అన్ని తనతో చెప్తాను. కానీ ఇప్పుడు మనకు అంత టైం లేదు, సో వీ హ్యావ్ టు యాక్ట్ ఫాస్ట్. డాక్టర్, కమ్ ఆన్, లెట్స్ గో. లెట్స్ మూవ్ డాక్టర్. ప్లీజ్ శివ, రా, త్వరగా రా. శివ, ఇలా చూడు. డాక్టర్ వెళ్ళిన తర్వాత నన్ను రూమ్ లో పెట్టి కిటికీలు, తలుపులు అన్ని లాక్ చేసి పారేసాయి. నేను ఎంత అరిచినా, ఏమన్నా సరే, లోపల నేను చచ్చిపోయినా సరే, దయచేసి రేపు ఉదయం వరకు నన్ను బయటికి వదలద్దు. రిలాక్స్ అవరా, టెన్షన్ అవ్వద్దు, అంతా సర్దుకుంటాను. శివ, మీరు మనోహర్తోనే ఉండండి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి టికెట్స్ ఇచ్చేసి వస్తాను. ఏమైనా ప్రాబ్లం వస్తే నా మొబైల్ ఫోన్ చేయండి. ఎవరు? ఏంట్రా, ఏమైంది? శివ, తల్లిదారు, నాకు అంత అర్థమైపోయింది. ఏంట్రా, ఏమర్థమైంది? టీవీ సీరియల్ చూసింది 2 సుత్తులు, 2 వేరే సుత్తులు. ఏంట్రా నువ్వు అనేది? శివ, ఈరోజు చూసిన టీవీ సీరియల్ క్లైమాక్స్ లో 2 వ్యక్తులు ఉన్నారు. శివ, ఏమంటున్నావురా? ఏమీ అర్థం అవట్లేదు. సరే, నువ్వు తలుపుతారు చెప్తాను. రేయ్, నేను చెప్పింది చెయ్యి, వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో, పొద్దునే చూసుకుందాం. నువ్వు తలుపుతారు శివ. తీయరా? సరే సరే సరే, నేను చెప్పేది మాత్రం విను. శివ, ఈ రోజు నేను చూసిన సీరియల్ క్లైమాక్స్ ఎపిసోడ్ లో 2 సుత్తులు ఉన్నాయి. అంటే దాని అర్థం 2 వ్యక్తులు ఉన్నారని. ఒకడు సుత్తితో మొత్తం కుటుంబాన్ని కొట్టి చంపిన వాడి చేతిలో ఉన్నది ఆర్డినరీ సుత్తి, ఒకవైపున మేకులు లాగేది ఉంటుంది. రెండో వ్యక్తి నేను, నా చేతిలో ఉన్నది పెద్ద సుత్తి, స్లడ్జ్ హ్యామర్. దాని హ్యాండిల్ మీద రెట్టే పట్టించుంది. టీవీ సీరియల్ లో నేను లేట్ గా వెళ్లేదు వల్లే వాడు నా కుటుంబాన్ని చంపేశాడు. కానీ ఇప్పుడు నేను త్వరగా వెళ్తేనే వాళ్ళని కాపాడుకోగలను. శివ, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఐ డోంట్ హావ్ ద టైం. వెంటనే ఇంటికి వెళ్ళాలి. ఓపెన్ ద బ్లడీ డోర్, డామ్ ఇట్. తెరుస్తాను. ప్లీజ్ శివ, హరి అప్. తెరుస్తాను. ఓకే.
కమాన్ శివ ప్లీజ్ హరి అప్ శివ. లేదురా ఏంటి లేదు, ఈ డోర్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్నింగ్ దాకా ఓపెన్ చేయండి. రేయ్ మనో, నేను చెప్పేది విను, వెళ్ళి హాయిగా పడుకో. నువ్వు మాత్రం ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తే నీ ఫ్యామిలీని కాపాడటం కోసం నిన్ను చంపడానికి కూడా వెనకాడను. అర్థమైందా? వెళ్ళి పడుకో. శివ ఓపెన్ ద డోర్ యు ఇడియట్ యు బ్లడీ ఓపెన్ ద డోర్ మ్యాన్. శివ నేను చెప్పేది వినరా? No, I said, Family danger what the hell are you doing? Stop it, man. శివ ప్లీజ్ శివ శివ. మనో, కొంచెం ప్రశాంతంగా ఉండు, ప్లీజ్. రేయ్, 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 వాళ్ళని శివ బయటకు ఓపెన్ ద డోర్ వెళ్ళి శివ. మార్నింగ్ ఓపెన్ చేస్తాను. ప్లీజ్. నేను చెప్పేది విను. మనో, Idiot, open the door, man! Idiot! Open the door, Shiva! Shiva! Please, Rane! మనో, 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 మనో.